హాయ్ అండి వ్యూవర్స్, నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి గాయత్రీదేవి దేవాలయం శృంగవరపుకోట విజయనగరం జిల్లా. రాసులలో 5వ రాశి అయినటువంటి సింహ రాశి గురించి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి దాని గురించి వివరించడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. నవగ్రహాలైనటువంటి 9 గ్రహాలకి కూడా నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభిస్తున్నాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టో అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ సింహరాశిలోకే వస్తాయి. సింహము అంటే లియో రాశి. మగ 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం కూడా సింహరాశిలోకే వస్తాయి. వీరికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, అంటే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉన్నాయి. రాజ్యపూజ్యం 7, అవమానం 7. రాజ్యపూజ్యం అవమానం కూడా సమానంగానే వీరికి ఈ సంవత్సరం ఉన్నాయి. వీరికి ఈ సంవత్సరం అష్టమ శని నడవడం వల్ల అన్ని పనులలో కూడా అపజయం ఎదురవుతుంది. అష్టమ శని దోషం తొలగడానికి వీరు శనికి తైలాభిషేకం చేసుకోవడము, వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శించుకోవడము, ఏదైనా దేవాలయానికి నువ్వుల నూనెని దీపారాధన కోసం ఇవ్వడము, లేదా నువ్వుల నూనె కానీ నువ్వులను కానీ దానం చేయడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే శనిగ్రహం తాలూకా దుష్ప్రభావాలు తగ్గేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గురువు చూసుకున్నట్లయితే సింహరాశికి మిథున స్థానంలో గురువు ఉండడం వల్ల లాభస్థానంలో గురువు మే 26 వరకు మంచి ఫలితాలనే ఇస్తారు. ఇక మే తర్వాత మే 26 నుంచి కర్కాటకంలోకి అంటే వ్యయ స్థానంలోకి వచ్చినటువంటి గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వలేరు. ఇక అక్టోబర్ 15 నుంచి సింహరాశిలోకి వచ్చినటువంటి గురువు జన్మంలోకి వచ్చినటువంటి గురువు కూడా మంచి ఫలితాలను ఇవ్వలేరు. తర్వాత ఫిబ్రవరి 14న మళ్ళీ తిరిగి కర్కాటక రాశిలోకి వచ్చినటువంటి గురువు మంచి ఫలితాలని వ్యయ స్థానంలో ఇవ్వలేరు. కాబట్టి వీరు శనితో పాటు గురువుకి కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మే 26 తర్వాత ఈ పరాభవనామ సంవత్సరం అంతా కూడా వీరికి గురుబలం అంతగా లేదు. కాబట్టి గురువుకి సాయిబాబా కోవిలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండడము, పసుపుకు సంబంధించినటువంటి లడ్డూలు 9 కానీ 11 కానీ 16 కానీ సాయిబాబా దేవాలయంలో నైవేద్యంగా పెట్టి ఆ లడ్డూలని అందరికీ పంచడము, లేదా బ్రాహ్మణునికి శనగలు కేజింపావు చొప్పున గురువారం నాడు దానంగా ఇవ్వడము, లేదా శనగలు ఆవుకి నానపెట్టి పెట్టడం ద్వారా కూడా వీరు గురుబలం పెరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు విషయానికి వచ్చినట్లయితే రాహు ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్నారు. డిసెంబర్ 3 తర్వాత 6వ స్థానంలోకి వస్తారు. 7లో ఉన్నటువంటి రాహు పెద్దగా మంచి ఫలితాలు ఇవ్వరు. 6లో ఉన్నటువంటి రాహు మంచి ఫలితాలు ఇస్తారు. అంటే డిసెంబర్ 6 తర్వాత వీరికి మంచి ఫలితాలే వస్తాయి. ఇక కేతు విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం కేతువు జన్మంలో ఉన్నారు. జన్మంలో ఉన్న కేతువు యోగదాయకంగా ఉండరు. డిసెంబర్ 3 తర్వాత 12వ స్థానంలోకి అంటే వ్యయ స్థానంలోకి వచ్చినటువంటి కేతువు మంచి ఫలితాలనే ఇస్తారు. ఆధ్యాత్మికత, భక్తిభావము పెంచుతారు. కాబట్టి అప్పుడు కేతువు డిసెంబర్ 3 తర్వాత నెక్స్ట్ ఉగాది వరకు పరాభవనామ సంవత్సరంలో ఉగాది అంత కాలాన్ని కూడా సజావుగా సాగేదానికి అవకాశాలు ఉంటాయి. కేతు బలం బాగుంటుంది. ఇక శని అలాగో అష్టమంలో ఉన్నారు. అష్టమ శనికి పరిహారాలు చేసుకుంటూ ఉంటే కానీ ముందుకి సజావుగా సాగేదానికి అవకాశాలు తక్కువ. వీరికి ఈ సంవత్సరం చాలా గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఏ పని మొదలు పెట్టినా అది పూర్తి కాదు. రావాల్సిన బాకీలు వసూలు కావు. ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. హృదయ రోగాలు, కంట, నేత్రానికి సంబంధించినటువంటి రోగాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకైతే ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. ప్రమోషన్లు ఉండవు. సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరికి ఈ సంవత్సరంలో వివాహానికి ఆటంకాలు ఉంటాయి. గృహంలో కూడా విపరీతమైన మార్పులు అనేవి కనిపిస్తాయి. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం కాదు. వీరికి సస్పెన్షన్లు, వీరిపై అధికారులు
వ్యతిరేకత ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అయితే రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే వారికి కూడా ఈ సంవత్సరం అసలు ఏ విధంగానూ అనుకూలమైనటువంటి కాలం కాదు. అధికారుల చేత మన్నన పొందలేరు, అధిష్టానం చేత పిలుపు రాదు, అధిష్టానంలో వ్యతిరేకత ఉంటుంది, ప్రజలలో కూడా వ్యతిరేకత ఉంటుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇక కళాకారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి కాలం కాదు. టీవీ, సినిమా రంగాలలో ఉండేవారికి, నాటకాలలో ఉండేవారికి కూడా ఈ సంవత్సరం పెద్దగా రాణింపు అనేది ఉండదు. ఒకవేళ వచ్చినా ప్రోగ్రామ్స్ వచ్చినా కూడా వాటిని సక్సెస్ చేసుకునే అవకాశాలు కూడా తక్కువ. అంటే వీరికి గుర్తింపు అనేది అంత సులభతరం కాదు ఈ సంవత్సరం. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే నష్టాలు రాకపోయినప్పటికీ కూడా ఎక్కువ ఆదాయం అనేది రాదు. వీరు భాగస్వామి నుండి విడిపోవడము, భాగస్వామి చేతిలో మోసపోవడము, డబ్బులు ఇచ్చి ఎవరి దగ్గరైనా మోసపోవడము, ఇలాంటివి జరిగేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మే ఇనుము, ఐరన్, సిమెంటు ఇలాంటి వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎందుకంటే జ్ఞాపక శక్తి తగ్గుతుంది, గురుబలం లేకపోవడం వల్ల విద్యలో అనుకూలత అనేది ఉండదు, కోరిన కాలేజీల్లో సీట్లు రావు, అనుకున్నటువంటి గ్రూపుల్లో జాయిన్ అవ్వలేక ఏదో రకం గ్రూప్లో మనకి సీట్ రావడం వల్ల తప్పక అందులో జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. వీరికి గురుబలం లేదు. ఇక వ్యాపారస్తులకి అంతంత మాత్రం ఫలితం అని చెప్పుకున్నాము. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే వీరికి కూడా అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎందుకంటే వీరికి మొదటి పంట కన్నా రెండవ పంట చేతికి రావడము, మొదటి పంటలో నష్టపోయిన దాన్ని రెండవ పంటలో వాళ్ళు భర్తీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరికి కూడా మిశ్రమ ఫలితాలు, మొదటి పంటలో రాని లాభాలు రెండో పంటలో వస్తాయి. కాబట్టి మొదటి పంటలో వచ్చిన నష్టాన్ని వీరు ఇక్కడ భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వ్యవసాయదారులకు కూడా అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇంకా స్త్రీలకు చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది ఉండదు. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. ఇంటా బయట కూడా వీరిపై అపనమ్మకం ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలలో ఎదుర్కోవడము, దూర ప్రదేశాలకు బదిలీలవ్వడము, ఇంటా బయట కూడా అనారోగ్య సమస్యలతోనూ, ఆర్థికపరమైన సమస్యలు, కుటుంబ సమస్యలతో బాగా ఇబ్బంది పడవలసి అవసరం ఉంటుంది. ఇది ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో సింహరాశి తాలూకా ఫలితాలు. ఈ సింహరాశి ఫలితాలు బాగుండాలి అంటే గురువుకి, శనికి పరిహారాలు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.